బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్లే వి కావేరి ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లా చిన్న టోకూరు వద్ద జరిగినటువంటి ఈ ఘటనలో 20 మంది అగ్నికి ఆహుతయ్యారు. కాకపోతే ఈ ట్రావెల్ బస్సులో ప్రయాణికులు ప్రమాదానికి గురైన తర్వాత వారు బయటపడేందుకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ప్రస్తుతం వి కావేరి ట్రావెల్ బస్ దగ్గర ఉన్నాం. గత రాత్రి తెల్లవారుజామున 3:30 గంటలు జరిగినటువంటి ఈ ప్రమాదంలో మొత్తం సిబ్బందితో పాటు 45 మంది ప్రయాణికులు ఆ బస్సులో జర్నీ చేస్తున్నారు. తెల్లవారు 3:30 సమయంలో పల్సర్ బైక్ బస్సును ఢీకొట్టిన ఘటనలో పల్సర్ బైక్ మాత్రం బస్సు కింద నుండి వెళ్ళి ఆయిల్ ట్యాంకుకు తగిలిన తర్వాత ఆయిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మాత్రం వి కావేరి ట్రావెల్ బస్ మాత్రం అధునాతన సౌకర్యాలతో కూడుకున్నటువంటి హంగులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ హైడ్రో డోర్ ఉందో ఈ డోర్ మాత్రం రన్నింగ్లో మూసివేయబడుతుంది. ప్రస్తుతం బస్సు ఆగి ఉంది కాబట్టి డోర్ తెరిచింది. ప్రస్తుతం చూస్తే ఇంకా డ్రైవర్ వద్ద ప్రతి ఒక్కటి కూడాను ప్రయాణికులు మెలకువలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ కూడా డ్రైవర్ పక్కనే ఒకటి కూడా పెట్టుంటారు. కాకపోతే నిన్న 45 మంది ప్రయాణికులతో పాటు అందులో 3 సిబ్బంది, 2 డ్రైవర్లు, 1 క్లీనర్ కూడా ఉంటారు. బస్సు అంతా కూడా అధునాతనమైనటువంటి హంగులతో కూడుకున్న ట్రావెల్ బస్. ఇటు స్లీపర్లు అదేవిధంగా సిట్టింగ్కి అనుకున్నటువంటి ఒక నిర్మాణం కూడా జరిగింది. ఇటువంటి ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురి కావడానికి అసలు ఏం కారణం? ఆ పల్సర్ బైక్ ఢీకొన్న తర్వాత బస్సు కిందకి వెళ్ళిన క్రమంలో సుమారు 500 మీటర్ వరకు బస్సు ఆ బైక్ని లాక్కెళ్ళడం, ఆ బస్సు ఆ బైక్ని లాక్కెళ్ళిన క్రమంలో చెలరేగిన మంటల, లేకపోతే ఆయిల్ ట్యాంకు తగిలి ఆయిల్ ట్యాంక్ పగిలిన తర్వాత మంటలు చెలరేగాయి అన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం వి కావేరి ట్రావెల్ బస్సులో ఉన్నాం. ఇదే బస్సులో ప్రమాదం చోటు చేసుకుంది. 45 మంది కూడా ఒక్కసారిగా మంటలు ముందు నుండి చెలరేగడంతో స్మోక్ అంటే పొగంతా కూడా దట్టంగా అలుముకోవడం, ఆ అలుముకున్న క్రమంలో ప్రయాణికులు ఎవరూ కూడాను ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేపడం. ఈ పరిణామాలన్నీ కూడా బయట ఎలా పడాలి? డ్రైవర్కు మాత్రం వెంటనే ప్రమాదం జరిగిన తర్వాత బస్సు నిలుపుదల చేసి కిందకి దిగిపోవడం జరిగిపోయింది. అయితే దిగిన తర్వాత బస్సు కాలిపోతున్న ఘటనలో ఒకవేళ ఏవైతే హైడ్రాలిక్ సిస్టమ్తో నడిచినటువంటి మెయిన్ డోర్ కావచ్చు, ఎమర్జెన్సీ డోర్లు కావచ్చు, ఇవి ఎలా తెరుచుకుంటాయి అనే విషయం మాత్రం ప్రస్తుతం ఈ కావేరీ ట్రావెల్ బస్సుకి సంబంధించినటువంటి డ్రైవర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఘటన జరిగిన తర్వాత ప్రయాణికులందరూ కూడా ప్రాణాలతో బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఎటువంటి అంటే ఎగ్జిస్ట్ డోర్లు పెట్టారనే విషయం చూస్తే కనుక ఇక్కడ ఎగ్జిస్ట్ డోర్లు ఈ బస్సుకి ఎన్ని ఉంటాయి, అవి ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు అక్కడ డోర్లు ఉన్నాయనే విషయం తెలుస్తుందా? ఇది రెడ్ కలర్ పెయింట్ వేసి ఉంటుందండి ఎమర్జెన్సీ డోరు. ఇక్కడ హ్యామర్ ఉంటుంది గ్లాస్ బ్రేక్ చేయడానికి. ఇది ఇలా క్రిందకు ప్రెస్ చేసి బయటకు గెంటితే ఇది ఓపెన్ అయ్యిద్ది డోరు. ఇది ఎమర్జెన్సీ డోర్ బ్యాక్ సైడ్. ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక రెడ్ కలర్ హ్యాండిల్ ఇస్తారు. ఇది కిందకు ప్రెస్ చేసి ఇట్లా బయటకు గెంటితే ఇక్కడ ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. అలాగే చూసుకుంటే పైన కూడా 2 ఉంటాయండి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ ఒకటి ఉంటుంది. ఇవి కూడా మనకి జస్ట్ ఇలా పైకి ఎక్కి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతాయండి. ఇవి అలా రెడ్ కలర్లో వీటి అన్నీ గెంటితే మొత్తం డోర్ ఫుల్ ఓపెన్ అయిపోతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే వెనక నుండి చూపించినట్టు 2 డోర్లు ఉన్నాయి, దాంతో పాటు కూడాను ఈ డోర్ కూడా ఉంది. ఈ డోర్ను కూడా పూర్తిగా అది లాక్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఈ డోర్లు కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి. ఇంకా 3 ఎగ్జిస్టర్లు చూపించారు. ఇంకా ఉన్న ఎగ్జిస్టర్లు కూడా ఉన్నాయని కూడాను డ్రైవర్ అడిగి తెలుసుకుందాం. చూస్తే ప్రస్తుతం నిన్న రాత్రి జరిగినటువంటి ఆ ప్రమాదంలో ప్రయాణికులందరూ కూడా బయటపడేందుకు చేసిన ప్రయత్నంలో ఇక్కడ ఎగ్జిస్టర్లు ఉన్నాయి అన్న విషయం తెలియక, ఎగ్జాక్ట్లు ఉన్నాయన్న విషయం తెలియక వాళ్ళు మాత్రం ఆతృతపడి చేశారా? ప్రస్తుతం చూస్తే ఫ్రంట్లో కూడాను ఒక ఓపెన్ చేసినటువంటి ఇది ఉంది. అంటే బయటపడడానికి అవసరమైన మార్గాలన్నీ కూడాను ఇవి అధునాతనమైనటువంటి బస్సు కాబట్టి అన్ని మెలకువలతో కూడినటువంటి ప్రయాణాన్ని సాగించాలని చేసిన ప్రయత్నంలో ఇక్కడ కూడా ఒక ఓపెన్ ఇది ఇవ్వడం జరిగింది. వెళ్ళడానికి కూడాను ఏదైతే బెడ్ ఎక్కడంతో పాటు పైకి వెళ్ళాలనుకుంటే ఈ పైకి వెళ్ళేందుకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత బయటపడే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ప్రాణాలతో బయటపడిన తర్వాత బస్సు నుండి కిందకి దిగాలి అన్నటువంటి ప్రయత్నంలో మాత్రం ఆ 13 మంది ఎవరైతే గాయపడిన వారందరూ కూడాను బస్సు దిగే క్రమంలో గాయాలయ్యి ప్రస్తుతం మాత్రం ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే క్రమంలో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులు ఆతృత, ఎందుకంటే మంటలు చెలరయ్యి ఎక్కడ కాలిపోతానో భయం. ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు 20 మంది మృతికి మాత్రం అగ్నికి ఆహుతవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం డ్రైవింగ్ సీట్లో మనం ఉన్న నేపథ్యంలో ఒకవేళ రన్నింగ్లో బస్సు కనుక ఉంటే డోర్ వేసి ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ డోరు కనుక
రాకపోతే డ్రైవర్ దిగిపోయారని చెప్తున్నారు. దిగిపోతే లోపల నుండి డోర్లు తీసేందుకు ఎటువంటి అవకాశం? లోపల నుంచి ఇది మన ఎయిర్ సిస్టమ్ అండి ఇది. అయితే ఇది ఎయిర్ ద్వారా క్లోజ్ అవుద్ది. ఫైర్ అయిన తర్వాత కింద ఎయిర్ పైపులు, ఎయిర్ మిషన్ ఫైర్ ఒకవేళ యాక్సిడెంట్లో కనుక ఏమైనా అయితే కనుక డోర్ ఫ్రీ అయిపోతుంది. దానికి ఏమి ఎయిర్ సప్లై గట్టు ఉండదు. జస్ట్ ఇట్లా గింటితే వస్తుంది. కాదు ప్యాసింజర్లు కంగారులో ఫ్రంట్కి గెంటడం వల్ల అది రాదు. సైడ్కి ప్రెస్ చేయాలి దాన్ని మ్యాగ్నెటెడ్గా. ఇట్లా ప్రెస్ చేస్తే ముందుకు వస్తుంది డోర్. ఆ కంగారులో ఏంటంటే ఆ స్మోక్లో వాళ్ళకి కనిపించగా డోర్ తీయడంలో విఫలమై ఉంటారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే జరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఇక్కడ అంటే ఏర్పాట్లు చేశారు? ఈ ఫైర్ సిలిండర్ ఉంటుందండి ఇక్కడ, మాకు ఒకటి ఇస్తారు ఇక్కడ. ప్యాసింజర్లకి బ్యాక్ సైడ్లో ఒకటి ఉంటుంది. జస్ట్ ఈ లివర్ ఎట్లా అని ప్రెస్ చేస్తే ఫైర్ ఆపొచ్చు. కాకపోతే ఫైర్ అయిన తర్వాత ఆ స్మోక్లో, ఆ పొగలో వాళ్ళకి ఏం కనిపించక అంతమంది ప్యాసింజర్లు కంగారు పడి ఎటెళ్లలో తెలియక దాని మీద టైం ఎక్కువగా తీసుకుంటాం వల్ల ఫుల్గా ఫైర్ అయి ఉంటుంది. లేదంటే ఎమర్జెన్సీగా మీకు ఎగ్జిట్స్ అన్నీ ఉంటాయి, ఫైర్ అలారం గట్రా అన్నీ ఉంటాయి. ఒక డ్రైవర్గా బస్సు కింద ఒక పల్సర్ బైక్ దూరింది, అక్కడ యాక్సిడెంట్ అయిందని విషయం తెలుసు. 50 మీటర్ల వరకు, 500 మీటర్ల వరకు ఆ బైక్ కిందలో వెళ్తుందంటే డ్రైవర్ అబ్జర్వేషన్ లేకపోవడమా, లేకపోతే బండి ఆల్రెడీ మనకి బెంగళూరు హైవే అంటే కొంచెం స్పేసెస్గా హైవే బాగుంటుంది. 80-90 స్పీడ్లో ఉంటుంది బండి. ఏమాత్రం మనకు బండి పక్క తీసి బండి ఆపాలన్నా, సడన్ బ్రేక్ వేయాలన్నా కానీ ఒక 100 మీటర్లు 150 మీటర్ల దాకా బండి వెళ్తేనే కానీ బండి ఆగదు. ఆ క్రమంలో బండి డ్రైవర్ పక్క తీసే క్రమంలో అది బండి కిందకి పల్సర్ బైక్ వెళ్ళిపోయింది కాబట్టి అది రోడ్డుకి ర్యాపిడ్కి నిప్పులు చెలరేగి పల్సర్లో ఉన్న ట్యాంకులో ఉన్న పెట్రోల్ రోడ్డు మీద ఒలిగి మీకు ఫైర్ అయింది తప్ప బస్సు డీజిల్ ట్యాంక్ అనేది ఎప్పుడు కూడా ఫైర్ కాదు, ఒకవేళ బరస్ట్ కూడా కాదు. అంత డీజిల్ ట్యాంక్ ఎప్పుడు కూడా పగలదు. పెట్రోల్ రోడ్డు మీద ఒలగడం వల్ల ఆ ర్యాపిడ్కి ఆ నిప్పు రవ్వలకి ఫైర్ అయ్యి, అది కూడా మా స్టాఫ్ ఆల్రెడీ కిందకి దిగి ఆపుదామన్న మంటలని అదుపు చేద్దామన్న ఉద్దేశం ఉంటారు. కానీ ఇంకో డ్రైవరు, స్పేర్ డ్రైవర్ వెళ్ళి లోపలికి ప్యాసింజర్లు అందరినీ అలర్ట్ చేసేలోపు ఫైర్ ఎక్కువగా జరగడం వల్ల ఇంజూరీ. చూస్తే కనుక లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి కావేరీ బస్ ఇది. చూస్తే లోపల కూడా అధునాతన హంగులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కింద పల్సర్ బైక్ దూరిన తర్వాత ఆ రోడ్డు రాపిడి కారణంగానే మంటలు చెలరేగిన తర్వాత ప్రయాణికుల్ని బయటికి తీసేందుకు మీ తోటి సిబ్బంది చేసిన ప్రయత్నంలో అంటే వైఫల్యమా ఈరోజు 20 మంది అగ్నికి ఆహుతడానికి కారణం అనుకోవచ్చా? అంటే మరి డ్రైవర్ ఎలక్ట్ అయ్యారు కానీ ప్యాసింజర్లు గట్రా గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళందరూ లేచేసరికి కొంత ఏమైంది ఏంటనే సిచ్యువేషన్లో టైం ఎక్కువగా గడవడం వల్ల ఈ ఫైర్ అనేది తక్కువ టైంలోనే బండి అంతా ఫైర్ అవ్వడం అనేది జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.